పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు. ఆయన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అమాయక ప్రజలు వాళ్ళందరితో మాట్లాడిన మాటలు ఇక్కడ మాట్లాడడం లాభం లేదు. మీరందరూ కూడా మేధావులు, పట్టభద్రులు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చదివి పట్టా పుచ్చుకొని ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థలో అడుగుపెట్టిన వ్యక్తులు మీరందరూ కూడా. రేపు మీ విలువైన ఓటుతోని రాష్ట్ర రాజకీయాలను, దేశ రాజకీయాల మలుపు తిప్పే సత్తా ఉన్న వ్యక్తులు మీరందరూ కూడా. అందుకొరకు మీతో మాట్లాడేటప్పుడు డేటాతోనే మాట్లాడాలి మిత్రులారా. ఈరోజు మన ఎమ్మెల్సీ అభ్యర్థి గారు మరి పెద్దలు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వారిని మరి కాచి వడపోచి ఎంతో మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా ఏరికోరి రాకేష్ రెడ్డి గారినే మరి సెలెక్ట్ చేయడం జరిగింది. రాకేష్ రెడ్డి గారు ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయి అక్కడి నుండి ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంకర్గా మారి అక్కడి నుండి దేశంలోనే అత్యున్నతమైన అత్యంత కష్టమైన ఎగ్జామ్ బిట్స్ పిలానీ ఎగ్జామ్ రాసి బిట్స్ పిలానీలో మరి సీటు తెచ్చుకొని అక్కడ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్లో కూడా ఎన్నో అవార్డులు తీసుకొని గోల్డ్ మెడల్ తీసుకొని అక్కడి నుండి మరి అమెరికా పోవడం జరిగింది. అమెరికా పోయిన వాళ్ళు చాలామంది కూడా అమెరికాలోనే ఉండాలని అనుకుంటారు. అక్కడి బంగళాలు లేకపోతే లగ్జరీ కార్లు, అక్కడి పట్టణాల్లో అక్కడి నగరాల్లో నివసించి వాళ్ళ పిల్లలు కూడా అక్కడే సెటిల్ అయ్యే విధంగా వాళ్ళందరూ కూడా బతుకుతారు. కానీ ఈరోజు సోదరుడు రాకేష్ రెడ్డి గారు కొన్ని సంవత్సరాలు 7-8 సంవత్సరాలు అమెరికాలో పనిచేసి వెంటనే మరి మాతృభూమి మీద ప్రేమతోని 2013వ సంవత్సరంలో మరి తెలంగాణకు వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాజకీయాల్లోనే ఉంటున్నారు మిత్రులారా. మరి వారు ఎన్నో బుక్కులు కూడా రాయడం జరిగింది. మరి ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా అనే బుక్, తర్వాత మీరందరూ కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు చదివే ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ హిస్టరీ ఏ బుక్కులు అయితే ఉంటాయో అందులో ఇండియన్ ఎకానమీ మీద ఒక చక్కటి పుస్తకం రాసిన మేధావి రాకేష్ రెడ్డి గారు. అదేవిధంగా ఎన్నో పత్రికలకు వ్యాసాలు కూడా రాసిన మరి రచయిత, ఒక అనలిస్ట్ రాకేష్ రెడ్డి గారు. మరి అలాంటి రాకేష్ రెడ్డిని కాచి వడపోసి మనందరికీ ఇచ్చి ఇతన్ని చట్టసభల్లోకి పంపించాలని అనుకున్నారు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. మిత్రులారా, మరి కాంగ్రెస్లో 34 మంది ఎమ్మెల్యేలు ఈ ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నారు. ఆ 34 మంది ఎమ్మెల్యేలు రాత్రింబవళ్ళు కష్టపడి కాచి వడబోసి ఒక అభ్యర్థిని ఇచ్చిండ్రు కాంగ్రెస్కు. ఎవరు ఆయన? ఎవరు? తీన్మార్ మల్లన్న. మరి తీన్మార్ మల్లన్న గారి గురించి చెప్పమంటారా లేకపోతే పని చేయండి? వద్దా? చెప్పాలా వద్దా? చెప్పాలంటున్నారు. ఠీకే, పబ్లిక్ డిమాండ్తోని ఒక 2 నిమిషాలు. మిత్రులారా, లైసెన్స్ లేని డ్రైవర్ బస్సు నడుపుతున్నప్పుడు ఆ విషయం మీకు తెలిస్తే బస్సు ఎక్కుతారా? ఒక డాక్టరు ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ని తీసుకుపోయి అవయవాలు దొంగతనం చేస్తుందంటే ఆపరేషన్ థియేటర్కి పోతామా? ఒక కాపీలు కొట్టి పాస్ అయిన టీచర్ దగ్గరికి పోయి ట్యూషన్లు చెప్పించుకోం. మిత్రులారా, మీరు ఒకసారి రేపు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభ్యర్థిని లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూర్చోబెట్టాలనుకుంటుందో మీరు ఒకసారి వినాలి. మీరు రాకేష్ రెడ్డి మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే కొంచెం ఈజీగా ఉంటుండే. రాకేష్ రెడ్డి మాట్లాడిన తర్వాత మీరు ఆయన భాష, ఆయన ఆలోచనలు మీకు అర్థమవుతాయి. సరే, అది నేను కొంత దాని గురించి ప్రస్తావించాను. కానీ మరి తీన్మార్ మల్లన్న గారు ప్రశ్నించే గొంతుక అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. ఆ ప్రశ్నించే గొంతుగా మరి కాంగ్రెస్ వాళ్ళు కాచి వడబోసి ఆయన మన క్యాండిడేట్కి ఇచ్చారు. మిత్రులారా, ఒక బాయ్ ఫ్రెండ్, ఒక గర్ల్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పోస్టులు, ఫేస్బుక్లో వాళ్ళ పోస్టులు, వాట్సాప్లో వాళ్ళు ఏమేమి చాటింగ్ చేసిండ్రు అవన్నీ మీకు యాక్సెస్ ఉంటే చూస్తారా చూడరా? ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక బాయ్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈయన ఫేస్బుక్ ప్రొఫైలు, వాళ్ళ ఏమేమి రాసిండు, ట్విట్టర్లో ఏమేమి పోస్ట్ చేసిండు,
లేకపోతే ఇన్స్టాలో ఏమేమి పోస్టులు పెట్టినా చూస్తారు. అదేవిధంగా మనము ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి, ఎమ్మెల్సీ అంటే మామూలు విషయం కాదు, చట్టసభలు మన జీవితాలను మార్చే చట్టాలను తయారు చేసే శక్తి ఉన్న వ్యక్తులు అక్కడ కూర్చోవాలి. వాళ్ళకు అన్ని మామూలు ప్రివిలేజెస్ ఉండవు. వాళ్ళని అరెస్ట్ చేయాలంటే చేయలేరు. వాళ్ళని అరెస్ట్ చేయాలంటే స్పీకర్, ఆనరబుల్ స్పీకర్ హ్యాస్ టు గివ్ పర్మిషన్ ఫర్ ప్రాసిక్యూషన్. మీరు నేను పోలేము. చీఫ్ సెక్రటరీ కన్నా పైన వాళ్ళు ప్రోటోకాల్లో ఉంటారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. సో అన్ని విధాలుగా ఇంకా ఇండియన్ పార్లమెంట్ అయితే ఇంకా ఈవెన్ వాళ్ళు కూర్చునే అసెంబ్లీకి, కౌన్సిల్కు నువ్వు నేను పోలేము. వందలాది మంది పోలీసులు వాళ్ళని రక్షిస్తుంటారు. అలాంటి చట్టసభల్లో కూర్చునే వ్యక్తి ఏ విధంగా ఉండాలి మీరు ఆలోచించండి. కానీ అలా తీన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ వాళ్ళు పట్టుబట్టి ఈయననే పంపించాలంటున్నారు. ఆయన గురించి నేను 2-3 విషయాలు చెప్పాలనుకున్నా. తీన్మార్ మల్లన్న గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఒక అఫిడవిట్ సబ్మిట్ చేశారు. ఆ అఫిడవిట్లో ఆయన మీద 56 కేసులు ఉన్నాయి. మీరు ఆ కేసుల వివరాలు చెప్తే ఇవాళ అన్నం తినరు. చెప్పాలా? లంచ్ ఉందా సార్? లంచ్ ఉందా? లంచ్. సో ఆ వివరాలు మీకు చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన భవితవ్యం గురించి ఆలోచించే వ్యక్తులు, మన భవితవ్యాన్ని మార్చే వ్యక్తులు, మన చదువు గురించి ఆలోచించే వ్యక్తులు, మన ఉద్యోగాల గురించి ఆలోచించే వ్యక్తులు, రేపు పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తుల గుణగణాలు తెలుసుకునే హక్కు పౌరులుగా మనకు రాజ్యాంగం ఇచ్చింది. తీన్మార్ మల్లన్న గారి మీద 56 కేసులు ఉన్నాయి. మొదటి కేసు క్రిమినల్ ఇంటిమిడేషన్, అంటే నిన్ను చంపుతాను బిడ్డ అని భయపెట్టించడం. రెండవది మహిళల ఫోటోగ్రాఫ్స్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి వాటిని మార్పు చేసి వాటిని ఫేస్బుక్లో పెట్టి వాటిని యూట్యూబ్లో పెట్టి మరి ప్రజలకు ప్రచారం చేయడం. మూడవది మీ కన్సెంట్ లేకుండా, ఇక్కడ చాలామంది గర్ల్స్ అండ్ బాయ్స్